మీరు చిరంజీవి గారు ఒకేసారి ప్రాణం ఖరీదుతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఆయనతో మీ కెమిస్ట్రీ ఏ విధంగా ఉంటుంది? లొకేషన్లో మీరు ఎలా ఉంటారు? ఆయన అందరితో బాగానే ఉంటాడు, అందరూ ఆయనతోనే గౌరవిస్తారు, ఆయన కొంచెం గౌరవం ఇస్తారు కొంచెం ఆయన. ఎందుకంటే ఏదో విద్వత్తులో కొంచెం ఫైట్లు గీట్లు డ్యాన్సులు అన్నీ మరి ప్రత్యేకత ఉంది కదా. మరి రామారావు, నాగేశ్వరరావు, రాంబాబు గారు వీళ్ళందరూ, కృష్ణ గారు వీళ్ళందరూ ఉండగా ఆయనదంటూ చిరంజీవి గారు ఒక ప్రత్యేకమైన స్టైల్ ఏర్పరచుకుని ఆయనదంటూ ఒక ఏరియాలో పెట్టుకున్నాడు. మరి అది గొప్పతనం కదా, అందుకనే ఆయనకుండే గౌరవం ఆయనకుంటుంది. కాకపోతే విద్వత్ అంటారు, ఎవరి అదృష్టాన్ని ఎవరు కాదంటారండి. అంతేగా, ఎవరు ఆదుకోలేరు. మిమ్మల్ని ఆపాలని ఆపగలనా? మీకు రాసి పెట్టుంటే తప్పకుండా జరుగుతుంది. మీకు నచ్చిన నటుడు ఎవరు? నటుడు అంటూ నచ్చనే ఉందండి, ఎవరు బాగా చేస్తే వాడేనా. అంటే ఒక ఇన్స్పిరేషన్, ఒక మోటివేషన్ ఉంటుంది కదా. మీ తరం నుంచి బిగించేస్తే ఇప్పుడు ఉన్నటువంటి తరంతో కంపేర్ చేసుకుంటే ఆ రోజుల్లో అంటే రామారావు, నాగేశ్వరరావు, కృష్ణ గారు, రాంబాబు అనేవాళ్ళు. ఇప్పుడు ఈ యంగ్ బ్యాచ్లోకి వచ్చేటప్పటికి, ఈ యువతలోకి నేను ధైర్యంగా చెప్పగలనండి, ఈ కుర్ర బ్యాచ్లో ఉన్నటువంటి వాళ్ళల్లో నెంబర్ 1 జూనియర్ ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్ డ్యాన్స్లో కానీ, డైలాగ్ డెక్షన్లో కానీ, యాక్షన్లో కానీ ఒక సత్తా ఉన్న మనిషి. అతనిలో ఆ పొటెన్షియాలిటీ ఉంది. తర్వాత బన్నీ, తర్వాత మహేష్ బాబు, అల్లు అర్జున్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్ నెంబర్ 1 వీళ్ళలో. సినిమాలు చూస్తూ ఉంటారా? ఎప్పుడన్నా టీవీలోనండి, నేనే వెళ్ళాను సినిమాలు. ఎందుకంటే థియేటర్కి వెళ్ళి ఆనందిస్తూ చేసిన వస్తాను. కోట నమస్కారం సార్, ఈ మధ్యన రావట్లేదు ఏంటి, అదేంటి, ఈ ప్రశ్నలు ఎక్కువ అవుతాయి. నన్ను చూడనివ్వరు, వాళ్ళు చూడరు సరిగ్గా.